విఎస్ న్యూస్ కి స్వాగతం. మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మండల బ్లాక్ బూత్లతో పాటు వార్డు కమిటీ, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పార్లమెంటు సమీక్ష సమావేశానికి మహబూబాద్ నగర్ వచ్చినట్టు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్ బ్యాంక్ ఎంతో కీలక పాత్ర పోషించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో మహిళా ఓటు బ్యాంక్ 51% ఉందని సునీతారావు మహిళలు కాంగ్రెస్ ను గెలిపించుకుంటారని, కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు అభినందిస్తున్నారని, 200 విద్యుత్ యూనిట్లను ఉచితంగా అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ హామీలు పొందలేని వాగ్దానంలోని సునీతారావు అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు పూర్తిగా ఖాళీ చేసిందని, అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర హామీని నెరవేరుస్తుందని, అసెంబ్లీకి రావటాన్ని కేసీఆర్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు. రెడీ నా తమ్ముడు గ్యారంటీలు ఇస్తున్నాం. మీరు ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే మా నెత్తిలో 7,500,000 కోట్లు వాళ్ళ జోబులకు పోయినాయి కదా, అది ఎట్లా బయటకు వస్తుంది అనేది ఒకటి రాస్తే బాగుంటుంది అనుకుంటా. ఆల్రెడీ మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తర్వులు జారీ చేసి ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. దాంతోపాటు సోనియా గాంధీ గారు కూడా 33% కాంగ్రెస్ రూలింగ్ స్టేట్స్లో 33% అన్నిట్లో ఇవ్వాలని చెప్పేసి అని కేటాయించాలి. అంటే ప్రజెంట్ నామినేటెడ్ సీటెడ్ మెంబర్సే కానీ చైర్మన్సే కానీ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తానని కూడా రేవంత్ అన్న హామీ ఇచ్చారు. నేను పార్లమెంట్ రివ్యూ మీటింగ్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఈరోజు రివ్యూ తీసుకోవడానికి వచ్చాను. సో దీంట్లో భాగంగా మండల్, బ్లాక్, బూత్తో పాటు వార్డ్ కమిటీస్తో పాటు విలేజ్ కమిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలన్న సర్క్యులర్ మాకు జారీ చేశారు. దాంట్లో భాగంగా మహిళా కాంగ్రెస్ ఈరోజు 11 పార్లమెంటు నియోజకవర్గాలలో కంప్లీట్ చేసుకొని ఈరోజు 12వ దానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మహిళలు 51% ఉన్న మహిళా ఓటు బ్యాంకు చాలా కీలకమైనది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడంలో కూడా మహిళలది పెద్ద పాత్ర. సో అందులో భాగంగా ఇంకా కూడా లోక్సభకు సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్స్లో ఘనంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో 12 పైచిలకు సీట్లు మేము గెలవాలనే ఉద్దేశంతో రివ్యూ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మండల్ ప్రెసిడెంట్స్, మండల్ కమిటీస్తో పాటు ఆ కమిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా 10 చెల్లెండ్లని అనుసంధానం చేస్తూ ముందుకెళ్ళి 100% గ్రామ కమిటీలు ఈరోజు రాబోయే ఎలక్షన్స్లో సర్పంచ్ ఎలక్షన్సే కానీ, మున్సిపల్ ఎలక్షన్సే కానీ, లోకల్ బాడీ ఎలక్షన్సే కానీ అన్నిట్లో కూడా వీళ్ళ పాత్ర కీలకమైనది కాబట్టి ఒక బీసీలకి పెద్దపీట వేయలేదనడం తప్పు, ఖండిస్తున్నా. ఎందుకంటే ఒక ముద్దురాజు బిడ్డగా ఒక బీసీగా నాకు టికెట్ వచ్చింది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఏ మహిళకి మహిళా కాంగ్రెస్ నుంచి టికెట్ రాలేదు. ఫస్ట్ టైం నేను పోరాడుతున్నా కాబట్టి పనిచేసే వాళ్ళకే పెద్దపీట అని చెప్పి ఖచ్చితంగా నాకు టికెట్ ఇచ్చినారు. ఏ కాన్స్టిట్యుయెన్సీ అనేది సంబంధించి వాళ్ళు చూడకుండా ఎక్కడి నుంచైనా టికెట్ కేటాయించాలని కేటాయించారు. బీసీలకు పెద్దపీట ఎప్పుడు వేస్తుంది. ఆల్రెడీ మేము సెన్సస్ స్టార్ట్ చేసాం. ఈ బీజేపీ లాగా దొంగ వాగ్దానాలు చేయలేం 33% అని. అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎక్కడ కూడా బీసీలకు పెద్దపీట వేయలేదు. కాస్ట్ సెన్సస్ డీలిమిటైజేషన్ అని చెప్పి మోదీ ఏదైతే 10 ఏళ్ళకు మోక్షం పొందుతుందో 33% నాకు తెలియదు. కానీ ఇప్పుడు సెన్సస్ ఇంకా ఓబీసీ సెన్సస్కి కమిటీ కంప్లీట్ కాలేదు. ఇది సిగ్గుచేట అంటున్నా. ఇక్కడ నుంచి పెట్టుకుంటే ఖచ్చితంగా మహిళా కాంగ్రెస్ నుంచి మేము 100% కొట్లాడతాం. నేషనల్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి ఇప్పుడు సబ్మిట్ చేసిన వాళ్ళ దాంట్లో ఒకరో ఇద్దరో మహిళలు ఉన్నారు. వాళ్ళ కోసం 100% నేను ఫార్వర్డ్ చేశాను బయోడేటాస్. రేపు ఢిల్లీ వెళ్తున్నాను. వాళ్ళకి టికెట్ ఇవ్వమని చెప్పి కూడా హైకమాండ్ సోనియా గాంధీ గారిని కలవడానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి రికమెండేషన్ కోసం మహిళా కాంగ్రెస్ నుంచి పోరాడుతున్నాను.